వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. ఇది అతివాదం కాదు కదా, లేనిదాన్ని ఉన్నట్టు చెప్పినప్పుడు కదా ప్రచారం అయ్యేది. నిజంగా ఆ తైలం వాడుకుంటే కేశాలు పెరుగుతున్నాయా, ఉన్నైపోతున్నాయా? లేనిదాన్ని ఉన్నట్టు చెప్తే ప్రచారం అండి, ఉన్నదా ఉన్నట్టు చెప్తే ప్రచారం అవుతుంది. ఇది అతివాదము కాదు. ఎందుకు? చెప్పేది భగవత్తత్వం. లోకంలో ప్రచారం చేసేదంతా అనిత్యాలకే, అసత్యాలకే, అధర్మాలకే. ప్రచారం ధర్మానికి ఎందుకండి? భగవద్ధర్మానికి ప్రచారం ఎందుకు? ధర్మం తనను తాను కాపాడుకుంటుంది. అవునా? ప్రచారం చేస్తున్నారంటే అధర్మం అనే అర్థం. ఇంకో ప్రశ్నే లేదు, విడిగా చెప్పవలసిన అవసరం లేదు కదా. అన్నం తిను ప్రచారం చేయాలా? స్నానం చెయ్యి ప్రచారం చేయాలా? వస్త్రం కట్టుకో ప్రచారం చేయాలా? రోగం వస్తే మందు వాడు ప్రచారం చేయాలా? ఫలానా మందు వాడు ప్రచారం చేయాలి. మందు ధర్మం, ఫలానా మందు వాణి కర్మం. అవునా? ఇదేమిటి? సంసారం అనే రోగంలో ఉన్నవాడు భగవన్నామాన్ని పలుకు అంటున్నాడు. ప్రచారం ఎక్కడుందండి ఇందులో? లేనిది ఎక్కడుందండి? అసత్యం ఎక్కడుందండి? పరమాత్మ అసత్యమా? పరమాత్మ నామం అసత్యమా? పరమాత్మ నామ సంకీర్తనం అసత్యమా? భగవంతుని నామ సంకీర్తన చేసిన వాడు రక్షించబడటం అసత్యమా? ఆపదలు పోవటం అసత్యమా? దీనికి ప్రచారం ఎందుకండి? సహజంగా చేసే ప్రక్రియకు ప్రచారం అవసరం లేదు. నా ధర్మాన్నే ఉపయోగించు, నా మందేవాడు, నా సబ్బేవాడు, నా టూత్పేస్టేవాడు అన్నట్టు నా దేవుణ్ణే కోరు వాడని అంటాడండి. అన్నాడంటే ఏమన్నట్టు? అది ధర్మమా అధర్మమా? దాన్ని ఏమంటారు? నా దేవుడు నీ దేవుడు ఏమిటండి? దేవుడు అందరి వాడు. అఖిలాంతర్యామి భగవంతుడు, అందరిలో ఉండేవాడు, అంతటా ఉండేవాడు, అందరికీ కావాల్సిన వాడు, అందరినీ కాపాడేవాడు. భగవంతుడు ఒక్కనే కాపాడుతాడా? వాడిని కాపాడా? తిట్టిన వాడిని కాపాడుతాడు. తన స్తనములలో విషం పెట్టుకొని విషం ఇచ్చింది కృష్ణుడికి, ఆమెకు మోక్షం ఇచ్చాడు భగవంతుడు. చంపాలనుకున్న వాళ్ళకు మోక్షం ఇచ్చాడండి. శిశుపాలుడికి మోక్షం ఇచ్చాడు, వాడు తిట్టాడు. భగవంతునికి శత్రువు లేడు, భగవంతుడికి వీడే మిత్రులని ఏమని లేదు. వాడికి ప్రచారం ఏమిటి? అధర్మానికి ప్రచారం కావాలి, ధర్మానికి అవసరం లేదు. సత్యానికి ధర్మానికి ప్రచారంతో పని లేదు. చెప్పాం కదా, నా దేవుణ్ణే కొలువు అంటే ఏమర్థం? అది వాడే అధర్మానికి ప్రచారం చేస్తున్నట్టే కదా. దేవుడికి నీనా ఎక్కడిది? అందరికీ దేవుడే. అందువల్ల ఇది అతివాదం కాదు. భగవత్తత్వాన్ని భక్తిపూర్వకంగా ధ్యానం చేయమని ప్రచారం వద్దు, ప్రబోధం చేయాలి. చిన్న తేడా. బోధించాలి, తెలియని వానికి చెప్పాలి. నాన్న అలా చెడిపోతున్నావురా, భగవన్నామస్మరణ చెయ్యి. ప్రబోధించాలి కానీ ప్రచారంతో పని లేదు. కాబట్టి ఇది అతివాదం కాదు. భగవంతుని నామాన్ని కీర్తిస్తే భగవంతుని నామాన్ని కీర్తించటానికి అడ్డుగా వచ్చేటువంటి అన్ని పాపాలను పోగొడుతుంది పరమాత్మ నామం.
సకల పాపాలను పోగొట్టేది కాబట్టి, సత్వగుణాన్ని వృద్ధి చేసేది కాబట్టి, భగవంతుని నామ సంకీర్తన చేస్తే పరమాత్మను పొందగలం కాబట్టి ఇందులో అసత్యమేమీ లేదు, అధర్మమేమీ లేదు, అతివాదము లేదు, అయథార్థము లేదు. అందుకిది ప్రచారం కాదు, ఇది ప్రబోధం, ఇది సత్యం, ఇది సత్వం, ఇది వాస్తవం, ఇది నిత్యం, ఇది ధర్మం. ఇలాంటి దానికి ఎలాంటి ప్రచారం అవసరం లేదు. బద్ధ పరికరస్తేషాం మోక్షాయ గమనం ప్రతి సగదుచ్చారితం ఏన హరిరిత్యక్షర. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు పరమాత్మ. ఒక్కసారి భక్తి ఉన్నా లేకున్నా, శ్రద్ధ ఉన్నా లేకున్నా, అనాలనిపించినా అనిపించకున్నా, ఏదో రీతిలో ఏదోలాగా ఒక్కసారి హరి అన్నావంటే మోక్షానికి వెళ్ళటానికి అన్ని సామాన్లు సర్దుకున్నట్టేనట. బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. ఇలాంటి మహానుభావుడు మోక్షానికి పోవటానికి పరికర బద్ధ, అన్ని సాధన సామగ్రిని రెడీ చేసుకున్నాడు. అంటే మూటా ముళ్ళా సర్దుకొని సిద్ధంగా ఉన్నాడట. ఒక్కసారి అంటే చాలు. ఒక్కసారి హరి అన్నాడంటే మోక్షానికి వెళ్ళటానికి కావలసిన సకల సామగ్రిని సిద్ధం చేసుకొని ఉన్నాడు అంటున్నాడు. బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి సకృదుచ్యర్థం ఏన హరిరిత్యక్షరద్వయం యస్మిన్యస్తమతి నయాతి నరకం. పరమాత్మయందు మనస్సు ఉంచినవాడు, బుద్ధిని ఉంచినవాడు నరకానికి వెళ్ళడు. అంతేకాదు స్వర్గానికి పోడు. స్వర్గాన్ని కోరకూడదు. చాలామందికి తెలియదు. స్వర్గం అంటే ఏమిటో గొప్ప అనుకుంటాం, మళ్ళీ ఇక్కడికే రావాలి. నరకానికి పోయినవాడు తాను చేసిన పాపం అయిపోతే మళ్ళీ భూలోకానికి వస్తాడు కదా. మరి స్వర్గానికి వెళ్ళినవాడు తాను చేసిన పుణ్యం అయిపోతే మళ్ళీ ఇక్కడికే రావాలి. తప్పదు. నీ పుణ్యం ఉన్నంత వరకే అక్కడికి నువ్వు పోవాలి, అక్కడ ఉండాలి. పుణ్యం అయిపోయింది మళ్ళీ వాడు ఎడగొడతాడు, మెడబట్టి మరీ గండుతాడు. యజ్ఞం చేసి స్వర్గానికి పోయి పుణ్యం అయిపోయినాక ఎడబట్టి గంటించుకొని ఇక్కడికి వస్తావా? బుద్ధిమంతుడెవడు స్వర్గాన్ని కోరడు. నరకం ఎలాంటిదో స్వర్గం ఎలాంటిదే. భాగవతం చెప్తే స్వర్గంలో ఏముందండి? ఓ రంభ, ఓ ఊర్వశి, ఓ మేనక ఉంది. ఇంట్లో నీకు భార్య లేదా? నీ భార్య రంభ కాదా? నీ భార్య మేనక కాదా? నీ భార్య అయినటువంటి ప్రత్యేకత రంభలో ఏముంది? అదే శరీరం, అవే అవయవాలు, అదే ప్రక్రియ, అదే ఆకర్షణ, అదే సంసారం. మళ్ళీ అక్కడదే ఏడుపా. ఇక్కడ 100 ఏళ్ళు ఉన్నావు, మళ్ళీ భార్య భర్త సంసారం. అక్కడ 100 ఏళ్ళు ఉంటావు, మళ్ళీ రంభ ఊరసి సంసారం. బుద్ధున్నవాడెవడైనా స్వర్గాన్ని కోరుతాడా అంటాడు భారతంలో. అందుకోసమని పరమాత్మ ఎందు మనస్సు ఉంచిన వాడు స్వర్గాన్ని కోరడు, నరకానికి వెళ్ళడు. అలాంటి వాడు మోక్షానికి పోవటానికి వానికి విఘ్నమేదీ లేదు. మనస్సును పరమాత్మ యందు ఉంచితే బ్రాహ్మోపి లోక అల్పక. పరమాత్మ యందు మనస్సు ఉంచిన వాడికి బ్రహ్మలోక సత్యలోకం కూడా చాలా చిన్నది. నాకెందుకయ్యా అది? సత్యలోకం నాకెందుకు? స్వర్గం నాకెందుకు? ఇవన్నీ చిన్న చిన్నవి. నాకు మోక్షం కావాలి, పరమాత్మ సన్నిధి కావాలి. ఈ బ్రహ్మలోకం నాకెందుకయ్యా? అందుకే హనుమంతుడు నాయన వైకుంఠానికి వస్తావా అంటే, నాయన వైకుంఠ రామాయణం ఉందా అని అడిగాడు. అక్కడ రామాయణం ఉండదురా, నాకు వద్దుపో అన్నాడు. నీ వైకుంఠం నాకెందుకు? నాకు రామనామం కావాలి. భగవంతుని నామం ముందు, భగవంతుని కథల ముందు, భగవంతుని గుణాల ముందు వైకుంఠం కూడా చిన్నదే. అందుకోసం బ్రహ్మలోకం కూడా చిన్నదే. ముక్తించేదసి స్థిత,
అమలధియాం పుంసాం దదాతి అవ్యయ. పరమాత్మ యందు మనస్సు ఉంచి పరిశుద్ధమైన బుద్ధి ఉన్నటువంటి వారికి పరమాత్మ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కించిత్రం మోక్షాన్నే ఇస్తున్నప్పుడు పాపాన్ని పోగొడతాడని చెప్పడం పెద్ద ఆశ్చర్యమా? పాపాన్ని పోగొట్టడం ఆశ్చర్యమా, వింతనా? మోక్షమే ఇస్తున్నవాడు పాపం పోగొట్టడం అనేది వింతేం కాదు కదా అని చెప్పారు. కాబట్టి పరమాత్మ నామాన్ని కీర్తించినప్పుడు అలాంటి వాడికి ఎలాంటి హాని జరగదు, ఎలాంటి విఘ్నము జరగదు. సంసారం యందు మనస్సు ఉండదు, మనం చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఇది అర్థవాదం కాదు. ఇక్కడ ఎలాంటి ఇతర విశేషాలు లేవు. పరమాత్మను చింతించిన వానికి పరమపదం వస్తుందని చెప్పటాన్ని అడ్డుకునేటువంటి విరోధాలేవి ఇక్కడ లేవు. ఇది ప్రచారమే తప్ప వాస్తవం కాదని చెప్పటానికి కావలసిన హేతువులు కూడా ఇక్కడ లేవు. దీనికి ఇంకొక ప్రామాణ్య అపేక్ష లేదు. వేదం స్వతహా ప్రమాణం. ప్రపంచంలో ప్రమాణం కావాలా? వేదం ప్రమాణం. దాని ప్రమాణం ఏమిటి? వేదమే ప్రమాణం. వేదము స్వతః ప్రమాణము. అందువల్ల అలాంటి దాన్ని మనం శంకించటం, అన్యథా భావించడం అనేటువంటిది తప్పు. అందువల్ల ఇది ప్రచారం కాదు, అర్థవాదం కాదు, అసత్యం కాదు, లేని దాన్ని ఉన్నట్టు చెప్పటం కాదు. జరుగుతున్న దాన్ని, జరిగిన దాన్ని, జరగబోయేదాన్ని, వాస్తవమైన దాన్ని చెప్పారు. ధర్మానికి ప్రచారం ఏమిటి? ధర్మానికి ప్రబోధం. అధర్మానికే ప్రచారం చేయాలి. అందువల్ల ఇక్కడ అలాంటి శంక లేదు. అంటే ఇక్కడ మనకు మరొక చిన్న సందేహం వస్తుంది. చాలామంది ఎన్నెన్నో ధర్మాలు ఆచరిస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు, తపస్సులు, సమాధులు ఇలాంటివన్నీ ఆచరిస్తున్నారు, యోగంలో చేస్తున్నారు. తపస్సు వల్ల, సమాధి వల్ల, యోగ సాధన వల్ల, జపాదుల వల్ల సాధించేటువంటి తత్వజ్ఞానం, భగవత్ తత్వస్వరూపం, పరమార్థ జ్ఞానం కదా. అంటే భగవంతుడంటే ఏమిటో తెలియాలంటే, తత్వజ్ఞానం కలగాలంటే చాలా కష్టపడాలి. ఎంతో ఘోరమైన తపస్సు చేయాలి, సమాధి చేయాలి, యోగం చేయాలి, ఎన్నో యాగాలు చేయాలి. ఎంతో కష్టపడితేనే తత్వజ్ఞానం కలుగుతుంది, కష్టపడితేనే మోక్షం లభిస్తుంది. అలాంటి మోక్షాన్ని మీరు పట్టుకొని ఒక్కసారి రామ అంటే మోక్షం వస్తుంది అంటే మేము నమ్ముతామండి? అర్థవాదం కాదా అది? ఒక పక్కన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార కదా అది చెప్పారు మనకు. ధారణ, సమాధి, ధ్యాన, ఇన్ని అష్టాంగ యోగాలు ఉన్నాయి, ఇంకెన్నో యోగాలు ఉన్నాయి, తపస్సులు ఉన్నాయి కదా. గురుకుల వాసము ఉంది, శమము, దమము, తపము, తితిక్ష, అభిరతి. ఇలా కష్టపడి చాలా కాలం, చాలా జన్మలు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే అని చెప్పినట్టుగా కొన్ని జన్మలు, వేల లక్షల కోట్ల జన్మలు సాధిస్తే కానీ లభించని మోక్షం ఒక్కసారి నారాయణ అంటే వస్తుంది అంటే అతివాదం కాదా అది?